అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బఅద్. ప్రియమైన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో ముస్లింల గురించి ఇస్లాం సమాజంలో జరిగే ఒక మహాఘోరమైన చెడును గురించి ఈ విధమైన విషయాన్ని తెలియజేశాడు. అల్లాహ్ అంటున్నాడు, వమా యుమిను అక్సరుహుం బిల్లాహి ఇల్లా వహుం ముష్రికూన్. ఏంటి దీని అర్థం? చాలామంది ప్రజలు అల్లాహ్ను విశ్వసిస్తూనే షిర్క్కు పాల్పడుతూ ఉంటారు. మిత్రులారా, ఈ ఆయత్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముస్లిం సమాజం గురించి, ముస్లింలం అనే చెప్పుకునే వ్యక్తుల గురించి ఈ ఆయత్ని తెలియజేశాడు. ఆయత్ని మనం ఒక లైన్లో అర్థం చేసుకోవాలంటే, ముస్లిం సమాజంలోని కొంతమంది తమని తాము ముస్లింలని అంటారు, కానీ వాస్తవానికి వాళ్ళు షిర్క్ చేస్తూ ఉంటారు. షిర్క్ అంటే ఏమిటి? సర్వలోకాలను, సమస్త విశ్వాన్ని సృష్టించిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆరాధనలో ఇతరులని ఆయనకి భాగస్వామిగా కలిపి ఆరాధించడం మొదలుపెడతారు. ఉదాహరణకి మనం చూసుకుంటే, తౌహీద్ గురించి సరిగ్గా తెలియని వారు ఆపద సమయాల్లో పీర్లను, ప్రవక్తలను, ఇమాములను, షహీదులను, దైవదూతలను, ఇతరాత్ర కొన్ని చెట్లను ఆరాధిస్తూ వారిని మొరపెట్టుకుంటూ ఉంటారు. వారినే మొక్కుతారు, వారికి మొక్కుబళ్ళు చెల్లిస్తూ ఉంటారు. కొంతమందికి కొన్ని రోగాలు వస్తుంటాయి, అనారోగ్యాలకు గురి అవుతుంటారు. అలా అనారోగ్యాలకు గురైనప్పుడు కూడా వాళ్ళ యొక్క సబర్ అంటే వారి యొక్క ఓర్పు, సహనాలు అనేవి పూర్తిగా నశించి వారేం చేస్తారంటే, ఇలాంటి ఏవైతే చేయకూడని ఇస్లాం నిషేధించిన విషయాలు ఉన్నాయో వాటికి పాల్పడుతూ ఉంటారు. రోగాల నుండి రక్షణ పొందడానికి తమ పిల్లలకు వారి పేర్లే పెడుతూ ఉంటారు. అంటే చాలామందికి సంతానం కలగదు. వారు చుట్టూతా తిరుగుతూ చాలా చోట్లకి వెళ్తూ మొక్కుబడులు చేస్తూ ఉంటారు. ఎక్కడో ఒక చివరగా ఎక్కడో ఏదో ఒక చోటుకి వెళ్తారు. ఆ తర్వాత వారికి సంతానం కలుగుతుంది. వారి యొక్క విశ్వాసం ఏముంటుందంటే, మేము ఫలా బాబా దగ్గరికి, మేము దర్గాకు వెళ్ళగానే మాకు సంతానం కలిగింది అనే ఒక విశ్వాసంతోని వారిని దాన్ని గట్టిగా చేసుకొని ఆ బాబా పేరు అని కలిపేసి పెడతారనమాట. ఇలాగ అబ్దుల్ నబీ, అలీ బక్ష్, మదార్ బక్ష్, మస్తాన్ అలీ, అలాగే ఏంటంటే జాన్ షహీదా, బాజీ మదీనా, వలీ బాబా, మీరా, పీరా, బషీరమ్మ, ఇలాంటి ఏంటంటే పేర్లు పెడుతూ ఉంటారు. మరికొందరు ఏం చేస్తారంటే, ఆ యొక్క ఎవరైతే సత్పురుషులు ఉంటారో వారి పేర్ల మీద పిల్లల యొక్క జుట్టు కత్తిరిస్తూ ఉంటారు. వారి పేర్ల మీద మాలలు ధరిస్తారు. ఇంకొందరు ఏం చేస్తారంటే వాటి పేర్ల మీద బీడీలు, తాళ్ళు, దారాలు, కడియాలు, చెవి పోగులు ఇలా ఏంటంటే తొలుగుతారు. ఇంకొందరు ఏంటంటే జంతువులను బలి ఇస్తూ ఉంటారు. ఆపదలు, కష్టాలు వచ్చినప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటారు, వారిని వీళ్ళు వేడుకుంటుంటారు. వారి మీదే ప్రమాణాలు చేస్తారు. ఏదైనా అత్యవసర సమయం వచ్చింది, ఏదైనా ప్రమాణం చేయాల్సి వచ్చింది, లేదంటే ఒక విషయాన్ని సత్యమని నిరూపించాల్సి వచ్చినప్పుడు వారి పేర్ల మీదనే వాళ్ళు ప్రమాణాలు చేస్తూ ఉంటారు. అయితే ముస్లిమేతరుల కొన్ని ఆరాధ్యాల పేర్ల మీద కూడా ఏంటంటే కొన్ని కార్యాలని ముస్లింలు ఏంటంటే చేస్తూ ఉంటారు. అలాగే ఏంటంటే ప్రవక్తలు, ఔలియాలు ఎవరైతే ఉన్నారో, ఇమాములు ఎవరైతే ఉన్నారో, అలాగే షహీదులు ఎవరైతే ఉన్నారో, దైవదూతలు అంటే వీటి పేర్ల మీద ఏంటంటే షిర్క్ అనేది చేస్తూ ఉంటారు. ఇలాంటి షిర్క్ కార్యాలు చేస్తూనే తమని తాము వారు ముస్లింలమని చెప్పుకుంటూ ఉంటారు. కాకపోతే ఇక్కడ మనని గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇలాంటి విషయాలు ఎవరైనా వ్యక్తి వచ్చి మీకు చెప్పినప్పుడు వెంటనే ఇతను మన జమాత్ వాడు కాదు, ఇతను ఫలా జమాత్కు సంబంధించిన వాడు అని అంటారు తప్పితే, దీనిలో ఉన్న సత్యం ఎంత, ఇందులో ఉన్న నిజానిజాలు ఏమిటి అనేవి కనుక్కోవడానికి ఎన్నడూ ప్రయత్నం చేయరు. మీరు చూసుకున్నట్లయితే మీరు ఏ జమాత్కి అయినా సంబంధించి ఉండండి, ఇది ఇస్లాం యొక్క మూల విషయాలలోని విషయాలు. తౌహీద్ అనేది ఇది ఏ ఇమాం అయినా కానీ, ఇస్లాంని వ్యాపింపజేసిన ఎంతటి పెద్ద సత్పురుషుడైనా కానివ్వండి, ఈ యొక్క విషయాలు అంటే షిర్క్ విషయంలో ప్రతి ఒక్కరూ కూడా చాలా కఠినంగా వ్యవహరించడం జరిగింది. అల్లాహ్ యొక్క తౌహీద్ని పూర్తిగా తమ జీవితంలో స్థాపించి షిర్క్ నుండి తమను కాపాడుకున్నారు. అయితే ఈ విషయాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే, మన యొక్క కొంతమంది ముస్లింలు ఏంటంటే అజ్ఞానానికి గురై, అంటే జ్ఞానం లేకపోతే ఆటోమేటిక్గా ఏంటంటే మనలోకి అజ్ఞానం వచ్చేస్తుంది. మీరు ఉదాహరణకు చూసుకుంటే షేఖ్ ఇబ్నే ఖయ్యిమ్ రహ్మతుల్లాహి అలైహి వారు ఏమన్నారు అంటే, ఎక్కడైతే తౌహీద్ ప్రభావం సన్నగిలుతుందో అక్కడ శైతాన్ అనేవాడు తాండవం చేస్తాడని చెప్పారు. ఇవన్నీ విషయాలు మన యొక్క జీవితంలో ఎందుకు చేస్తున్నాము అంటే, మనం ఎవరినైతే ఆరాధిస్తున్నామో, ఎవరినైతే అల్లాహ్ అని అనుకుంటున్నామో ఆయన గురించి తెలియదు మనకి. ఇది మన యొక్క చేతలు, మన యొక్క కార్యాలు తెలుపుతున్నాయి. ఇది ఒక చేదు అయిన నిజం అన్నమాట. దీన్ని మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఖురాన్ మరియు హదీస్‌లను మీరు పరిశీలిస్తే మనకి స్పష్టంగా తెలియజేసే విషయం ఏమిటి? అల్లాహ్ తాలా చాలా చోట్లలో చెప్తున్నాడు. ఏమని అంటున్నాడంటే, తాను షిర్క్‌ని తప్ప, షిర్క్ అనే ఏదైతే ఒక పాపం, ఘోరమైన మహాకార్యం ఉందో ఇది తప్పితే
తాను కోరుకుంటే ఇతర పాపాలను క్షమిస్తాడు అని అల్లాహ్ తాలా చెప్పాడు. ఇన్న అల్లాహ్ లా యగ్ఫిరు అన్ యుష్రక బిహి వ యగ్ఫిరు మా దూన దాలిక లిమన్ యషా. ఇది ఖురాన్ ఆయత్. ఒకవేళ ఒక వ్యక్తి మేము చేస్తున్నది కరెక్ట్, నువ్వు వేరే జమాతు వాడివి అని పేర్లు పెట్టారంటే వారు తమ యొక్క ఖురాన్ గ్రంథాన్ని విస్మరిస్తున్నారని అర్థం. మీరు ఏదైనా జమాత్కి సంబంధించారు, పక్క జమాతు వాడు అని చెప్పే ముందు ఒక విషయాన్ని ఆలోచించండి. ఇక్కడ జమాతులు వేరువేరుగా చేసుకున్నారు అని ఉంటే సరే, అది తర్వాత పక్కన పెట్టండి. కానీ ప్రతి జమాత్ వాడు చదివే ఖురాన్ ఇదే. కేవలం ఏంటంటే మనం ఇస్లామియా పండితులు చెప్పిన విషయం ఏంటంటే, షియా ఏదైతే ఒక ఫిరకా ఉందో ఇది ఇస్లాంకు బయటి ఫిరకా అన్నమాట. మిగతా జమాతులన్నీ కూడా ఖురాన్ని ఫాలో అవుతాయి, హదీస్ని ఫాలో అవుతారు. అందులో కొన్ని ఉలమాల మధ్య పరస్పరం విభేదాలు ఉన్నాయి, ఓకే. కానీ బేసిక్ విషయాలు ఏవైతే ఉన్నాయో ఇందులో ఎవ్వరి విభేదాలు లేవు. ఏ ఆలిం కానివ్వండి, ఏ సత్పురుషుడు కానివ్వండి, ఏ వలీ కానివ్వండి, ఏ ఇమాము కానివ్వండి షిర్క్ చేయమని ఎక్కడ చెప్పలేదు. కనుక ఈ విషయాలను మనం గుర్తుపెట్టుకోవాలి. కనుక వీటిపై కాస్త మీరు ఏంటంటే జ్ఞానాన్ని తెలుసుకోండి. మనం ఎక్కడికైతే వెళ్ళి జ్ఞానాన్ని నేర్చుకుంటున్నామో వారు ఏంటంటే, మనం మసీదులలో మన యొక్క ఇమాములు ఎలా ఉంటారంటే వారికి ఖురాన్ చదవడం వస్తుంది, ఖురాన్ యొక్క లోతైన జ్ఞానం ఉండదు. మనం అలాంటి వారి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తామంటే, ఈయన మా గురువు గారు అని చెప్పి వారిని అడుగుతాము, వారికి తెలిసింది వాళ్ళు చెప్తారు, మనం ఫాలో అవుతాం. ఇక్కడ మనం చేసే విషయం ఏంటంటే, మన మసీదులో మనం ఒక గొప్ప ఉలమాలని, పెద్ద పెద్ద పండితులను తీసుకొచ్చి పెట్టుకుంటే మన యొక్క ధార్మిక జీవితం అనేది చాలా స్పష్టమైన మార్గంలో వెళ్తుంది. కానీ మన చేత్తో మనం ఉలమాలని కాకుండా చిన్న చిన్న ఖురాన్ జ్ఞానం తెలిసిన వ్యక్తులను తీసుకొచ్చి పెట్టుకుంటే వారికి నచ్చిన జ్ఞానాన్ని, వారికి తెలిసిన జ్ఞానాన్ని, లేదా వారు తమ యొక్క పెద్దలతో నేర్చుకున్న జ్ఞానాన్ని తెలుపుతారు తప్పితే సన్మార్గం అయితే మనకు లభించదు. కనుక మిత్రులారా, ఈ విషయాన్ని కాస్త ఆలోచించండి. మనం అల్లాహ్ తాలా ఏదైతే వాక్యంలో చెప్పాడో, చాలామంది ముస్లింలకు పేర్లకు మాత్రమే ఉన్నారు, కానీ వారి యొక్క జీవితంలో షిర్క్ అనేది చాలా వ్యాపించి ఉంది అని వమా యుమిను అక్సరుహుం బిల్లాహి ఇల్లా వహుం ముష్రికూన్ అని చెప్పాడు. కనుక ఈ యొక్క వాక్యాన్ని మీరు ఒకసారి చదవండి. ఖురాన్ గ్రంథంలో 12వ సూర 106వ వాక్యాన్ని తీసి మీరు ఒకసారి చదివి నిజాన్ని, సత్యాన్ని గ్రహించడానికి మీరు ప్రయత్నం చేయండి. బారకల్లాహు ఫీకుం మష్కూరీన్, జజాకుముల్లాహు ఖైర్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్.